రన్నింగ్ ముందు బాడీకి అయితే ఒక సిగ్నల్ ఇవ్వాలి, అదే వార్మప్. ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేసినామంటే వార్మప్ వల్ల నీకు ఏ ఉపయోగాలు వస్తుందని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ వార్మప్ చేయకుండా ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు. లైక్ బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఏ స్పోర్ట్స్ ఆడుతున్నా, రన్నింగ్, వాకింగ్, జాకింగ్ ఏదైనా కూడా కానీ ముందు మీరు వార్మప్ చేసుకొని దాని తర్వాత అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నుంచి ఎవరైనా చేసుకుంటూ ఉండొచ్చు. వార్మప్ చేస్తావు, అప్పుడైతే నీ మజిల్ యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, అది ఇంజురీ రిస్క్ అయితే చాలా తగ్గుతుంది. సో రన్నింగ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ ముందు కంపల్సరీ చేయాలి. స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోండి. మొదట్లో గ్రౌండ్లో పరిగెత్తా ఉంటే గ్రౌండ్ ఒక 2-3 రౌండ్స్ వేయండి, లేదంటే రోడ్లో ఒక 1 కిలోమీటర్ అలా మినిమం 1 కిలోమీటర్ అయితే కొంచెం జాకింగ్లో, స్లో జాకింగ్లో వెళ్ళేసి రావాలి. దాని తర్వాత వచ్చిన తర్వాత నేను ఒక 5-6-7 అవుతాను. దీంతో మీకు ఏది ఇష్టమో అది మీరు చేయండి. రన్నింగ్ పోయేసి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 2, 3, 4, 5, 6, 7, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6. ఇలా అయితే రన్నింగ్ పోయిన వచ్చిన తర్వాత ఇలా జంపింగ్ ఎక్సర్సైజ్ అయితే ఒక 3-4 చేసుకున్నా కూడా బెస్ట్. మీకు టైం ఉందంటే ఎక్కువ చేసుకున్నా కూడా బెస్టే. ఇప్పుడు రన్నింగ్ అయిపోయింది, జంపింగ్ ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. ఇప్పుడు వార్మప్ చేసి బాడీ కింద నుంచి అయినా స్టార్ట్ చేయాలి, లేకుంటే బాడీ పై పార్ట్స్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడు మీకు ఎలా ఏ విధంగా అనుకూలం ఉంటో ఆ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. అదేం కంపల్సరీ కాదు ఇక్కడి నుంచి చేయాలి అక్కడి నుంచి చేయాలని. ఫస్ట్ నేను పైనుంచి అయితే చేస్తాను. ఫస్ట్ బాడీ రిలాక్స్గా వదిలేయండి. ఫస్ట్ పైనుంచి అయితే చేద్దాం. హెడ్ రొటేషన్ 1, 2, 3, 4, 5, 6. ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6. లెఫ్ట్ అండ్ రైట్ 1, 2, 3, 4, 5, 6. ఫ్రంట్ అండ్ బ్యాక్ 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ హెడ్ రొటేషన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ రొటేషన్ 1, 2, 3, 4, 5, 6. ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6. మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేయాలి. హెడ్ ఆపోజిట్గా ఉంచాలి. ఇదిలా 1, 2, 3, 4, 5, 6. ఆపోజిట్ సేమ్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6. రొటేషన్ 1, 2, 3, 4, 5, 6. ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ఎంత మీ వల్ల ఓపెన్ అవుతుందో అంత ఓపెన్ చేయండి. టచ్ ఏడి కింద టచ్ అవ్వాలి. ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6. 2, 3, 4, 5, 6. Next 1, 2, 3,
4 5 6. నెక్స్ట్ వేరే లెగ్ 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఓకేనా? ఇప్పుడు మీ మోకాల్ని పైకి లేపి ఇలాగా రొటేషన్ చేయాలి. 1 2 3 4 5 6. ఆపోజిట్ 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6. ఆపోజిట్ 1 2 3 4 5 6. ఇది చాలా ఇంపార్టెంట్ వార్మప్. ఇదైతే స్కిప్ చేయొద్దండి, ప్రతిరోజు ఇదైతే చేయండి. ఎలా అయితే ఫస్ట్ పుషప్ పొజిషన్లో ఉంచుకొని మన 2 లెగ్ అయితే టచ్ అవ్వాలి. టచ్ అయ్యి కొంచెం క్లోజ్ చేయాలి. లెగ్ క్లోజ్ చేయాలి. లెగ్ క్లోజ్ చేస్తూ రావాలి దగ్గరికి. ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీకు చాలా మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. అక్కడ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6. ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. 2 3 4 5 1 2 3 4 5 6. ఎంతోమంది హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ అంతా తీసుకుంటుంటారు. బట్ ఒకే ఒక ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఫిట్నెస్ ఇన్సూరెన్స్. అది ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఎక్కడ దొరకదు. మీరే డైలీ హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ వెళ్ళాలి, చేయాలి. అదే ఫిట్నెస్ ఇన్సూరెన్స్. ఒక్క ఫిట్నెస్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే డైలీ మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోకి అయితే ఏ ప్రిపేర్ చేసుకోలేదు, అలాగే వచ్చి చెప్పేసాను. నా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఉండేదాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి, నేను ఎలా అయినా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కమెంట్ చేయండి, చేస్తాను. వీడియోలో తొందరగా అయితే చేసేసినాను. మీ దగ్గర టైం ఉందంటే ఆ కౌంటింగ్ ఒక 15 to 20 టైమ్స్ చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. వీడియో లెంత్ అయిపోతుందని నేను 6 కౌంటింగ్తోనే మీకు చూపించాను. థ్యాంక్ యూ సో మచ్.